హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనీష్ని ప్రాంక్ వీడియోస్ నుంచి ప్రాంక్స్ మాత్రం చేయను. ఖచ్చితంగా చెప్తున్నాను, మన కంటెంట్ బాగుంటుంది, కొంచెం చూడండి. సో నిన్న జరిగిన అప్డేట్ ఏంటంటే మన లక్నోకి మన చెన్నైకి అయితే మ్యాచ్ జరిగింది కదా, దాంట్లో లక్నో విన్ అయిపోయింది. వచ్చేవి వీళ్ళు వెళ్ళిపోకుండా ఇవన్నీ చేసి వెళ్తున్నారు. చెన్నైకి ఆ ముంబై వాళ్ళు ఇద్దరు కలిసి ఈ లక్నో ముంబై మాట్లాడుకున్నట్టున్నారు, మనం కామ్గా వెళ్ళకూడదు, రచ్చరచ్చ చేసి వెళ్ళాలి అని చెప్పి. సో ఇప్పుడు ఈ 2 మ్యాచ్లు అయితే చెన్నైకి మిగిలి ఉన్నాయి, అది జీటీ మీద, ఎస్ఆర్హెచ్ మీద. ఈ 2 కంపల్సరీ గెలవాలి. సో సిఎస్కే పర్ఫార్మెన్స్ వచ్చి అయితే అంత మంచిగా అయితే లేదు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేశారు కానీ ఆ శివం దుబే వల్ల అయితే 180+ అయితే స్కోర్ దాటింది, కానీ ఆ ఓవరాల్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. అలానే మనం కన్ఫర్మ్ చేయలేము, నెక్స్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడొచ్చు చెన్నై కాబట్టి. సో వాళ్ళకైతే విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, నా ఫేవరెట్ టీం కాబట్టి. రిషబ్ పంట్కి ఫైనల్లీ అయితే రిలీఫ్ వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా ప్రెజర్ అయితే ఫీల్ అయ్యాడు. సో నిన్న ఆకాష్ అనే బౌలింగ్ చేశాడు భయ్య, మన లక్నో సూపర్ జైంట్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి అయితే నేను సెల్యూట్ కొడుతున్నాను. ఫస్ట్ బాల్ వికెట్ దిగానే స్లిప్ చిప్ చూపిట్టు మ్యాచ్ ట్రెండ్ అవుతుంది కదా, ఐ నో హౌ టు ప్లే ఇన్ ఐపీఎల్ అని చెప్పి అద్భుతంగా అయితే బౌలింగ్ చేశాడు. మిచెల్ మార్ష్ అయితే దుమ్ము లేపేశాడు, బట్ అనుకోకుండా అయితే వికెట్ పోయింది. జస్ట్ సెంచరీ మిస్. నిన్న ఇంగ్లీష్ కూడా చాలా వాడాడు. వాళ్ళందరూ లక్నో సూపర్ జైంట్స్ ఇదే మార్పులు ముందు చేస్తుంటే అద్భుతమైన రిజల్ట్స్ అయితే వచ్చాయి. ముంబై లక్నో ఏంటి ఇప్పుడు ఎందుకే మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టడం, కాకపోతే కామ్గా వెళ్ళరా మీరు, జస్ట్ ఫర్ కిడింగ్. ఓకే, నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మన కంటెంట్ బాగుంటుంది. ఓకే, బాయ్.